ఏపీలో ఎన్నికలు ముగిసినా అల్లర్లు మాత్రం ఆగడం లేదు. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగొస్తుండగా నానిపై దాడికి పాల్పడ్డారు. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు సుత్తి రాడ్లతో నానిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో నాని గన్మెన్ గాయపడ్డారు. ఆయన కారు కూడా ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అన్నకు దెబ్బలు అన్నగారు దెబ్బలైనాయి. అన్న ఫైరింగ్ చేయటం మనో ఆస్తి. దాడి సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో వైసీపీ జెండాలు, మద్యం బాటిళ్లు ఉండటంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో వైసీపీ గుండాలు మారణాయుధాలతో యథేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం రణరంగంలా మారింది. భారీగా పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రెహానా. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి అయితే మాత్రం అన్ని పోస్టర్లు సంబంధించినవి ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం అన్ని కూడా ఈవీఎంస్ మిషన్స్ అన్ని కూడా ఇక్కడికి పద్మావతి యూనివర్సిటీకి అయితే తరలించారు. అక్కడ తరలించిన వెంటనే ఇక్కడికైతే మాత్రం దీన్ని పరిశీలించడానికైతే మాత్రం టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తులు అయితే వచ్చారు. దీంతో పాటుగా వైసీపీ వ్యక్తులు కూడా ఎదురెదురు పడడంతో పాటుగా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకైతే మాత్రం ఇక్కడైతే విజువల్స్ ఇప్పుడైతే ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. దీంతో పాటుగా పోలీసులు కూడా ఇప్పుడు లాఠీ చార్జ్ అయితే కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలీసు వాహనం కూడా ఒకటైతే మాత్రం ధ్వంసమైంది. అలాగే పోలీసు వాహనంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పులివర్తి నానికి సంబంధించినటువంటి 2 వెహికల్స్ కూడా పగలగొట్టారు. మొత్తం అంతా కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొంది. అలాగే ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ లాఠీ చార్జ్ అయితే బలంగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే మాత్రం పరిస్థితులు కూడా చేదాటిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతసేపు అయితే మాత్రం ఇక్కడ టీడీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకుల మధ్య అయితే మాత్రం ఇక్కడ ఇంతసేపు అయితే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే ఇక్కడ మొత్తం అంతా కూడా దాడి చేసేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఎస్సీ యూనివర్సిటీకి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సిఆర్పీఎఫ్ మొత్తం అంతా కూడా ఇక్కడ మొత్తం అందరూ కూడా సాంఘిక మధ్య ఉన్నటువంటి అందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారు. అలాగే రబ్బర్ బుల్లెట్ తో కూడా దాడి చేసేటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా వెహికల్స్ తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే ఇక్కడ నెలకొన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం అందరితో పాటుగా వీళ్ళతో అందరినీ కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా అంటే టీడీపీకి సంబంధించి టీడీపీ వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం లోపల కొందరు ఉన్నారు. వాళ్ళని బయటకు తీసుకురాగానే వాళ్ళతో పాటుగా ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటుగా కూడా వాళ్ళని మాకు అప్పగించాలి అనేసి కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ఇక్కడ విమర్శించడంతో పాటుగానే పోలీసులు అయితే చేదాటిపోయేసి ఇక్కడ లాఠీ చార్జ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం చాలా దారుణంగా అయితే మాత్రం ఇక్కడ చేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ పరిస్థితులంతా కూడా చేదాటిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. లోపల ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులు అయితే మాత్రం తమకు అప్పగించాలి, వెంటనే బయటకు తీసుకొచ్చి మాకైతే అప్పగించాలనేసి కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం చంద్రగిరికి తిరుపతికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ధర్నా చేశారు. దీంతో పాటుగానే ఇక్కడికి వచ్చినటువంటి ఎస్పీ అయితే మాత్రం ఇప్పటికే రబ్బర్ బుల్లెట్లతో పాటుగా ఇక్కడ లాఠీ చార్జ్ కూడా రుజువు అయితే చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తం అంతా లాఠీ చార్జ్ తో పాటుగా ఇక్కడ మొత్తం చెదిరిపోయిన తర్వాత ఇక్కడ పోలీసు వాహనాన్ని పగలగొడేసిన తర్వాత పోలీసు వాహనంతో పాటుగా ఇక్కడ సిఆర్పీఎఫ్ వెహికల్ 2 వెహికల్ కూడా పగలగొట్టారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి పులివర్తి నాని యొక్క వెహికల్ కూడా పగలగొట్టడంతో పాటుగా వాళ్ళ డ్రైవర్ కానీ అలాగే
గన్ మ్యాన్ కూడా తల మీద పడి తల చీలిపోయేసి ఉన్నారు. దాంతో పాటు పెద్ద ఎత్తున యొక్క నాయకులు కూడా వాళ్ళని హాస్పిటల్ తరలించారు. తరలించే విషయంలోనే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లోపలికి వైసీపీ అభ్యర్థుల్ని కాకుండా నాయకులు ఎలా అనుమతిస్తారు అనేసి టీడీపీ నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇక్కడ గందరగోళం వాతావరణంతో పాటుగా నెలకొన్న పరిస్థితులు అయితే ఇక్కడ ప్రస్తుతానికి నెలకొంది. రహానా. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్న ఎమర్జెన్సీ అన్నపైన దక్కింది. మహిళా మినిస్టర్ గారు కారు ఎంత పగలబడింది. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. నిన్న పోలింగ్ టైంలో ఇరు పార్టీల నేతలు గొడవకు దిగారు. ఇవాళ రావిచెట్టు సెంటర్ దగ్గరకు రావాలంటూ వాట్సాప్ గ్రూప్లో ఒకరిపై ఒకరు సవాల్ చేసుకున్నారు. దీంతో మరోసారి ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సబ్ డివిజన్లో ఉన్న ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో బూత్ నెంబర్ 26 నిన్న ఎలక్షన్ సందర్భంగా గబ్బర్ సింగ్ అనే టీడీపీ కార్యకర్త అండ్ గోపిరాజు వాళ్ళిద్దరికి కూడా చిన్న ఘర్షణ జరిగింది. అది అయిన తర్వాత అది సమసిపోయింది. అది తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటూ ఈరోజు రెండు గ్రూపులు కూడా ఒక మెయిన్ ఈ గోపిరాజు అని ఆయన ఏదో వాట్సాప్ లో వాళ్ళ కార్యకర్తలకు ఈరోజు అందరూ మరి మనం గుమ్మిగూడంటే మనం ఈ విషయం మీద ఏదైనా తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ పెట్టడం, అది ఆయన చెప్పే దాని ప్రకారం వాళ్ళ కార్యకర్తలు పెట్టానని ఆయన చెప్పాడు. బట్ అందులో తెలుగుదేశం నాయకులు దమ్ముంటే వాళ్ళు కూడా రావాలని అందులో నేను ఉండటం వలన వారు కూడా రెండు గ్రూపులు కూడా అక్కడ సెంటర్కి రావడం జరిగింది. మాకు ముందు జాగ్రత్తగా మా ఎస్ఐ గారు అండ్ టీం మొత్తం వాళ్ళు వచ్చి రెండు గ్రూపులు కూడా గొడవ పడుతుండగా మా ఎస్ఐ గారు వచ్చి మైల్డ్ వాళ్ళందరూ ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళందరినీ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది. ఈ దీంట్లో మా ఎస్ఐ గారికి కూడా చిన్న దెబ్బ తగిలింది. అలాగే ఒకరిద్దరికి చిన్న చిన్న దెబ్బలు తగిలి పెద్ద ఇది కాన్స్టిట్యూషన్ ఏం లేదు. బట్ ఇందులో బోత్ పార్టీస్ లీడర్స్ కూడాను ఈ కాన్స్టిట్యున్సీ లీడర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వారు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ మేము పెట్రోలింగ్ పెడుతున్నాం, పికెట్ వేసాం. సిచ్యువేషన్ పీస్ఫుల్ గా ఉంది. ఏదైతే ఇన్సిడెంట్లు జరిగాయో వాటి మీద చట్టపరమైన చర్యలు ఇంపార్షియల్ గా ఏం జరిగిందో దాని ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. నిన్న పోలింగ్ టైంలో ఇరు పార్టీల నేతలు గొడవకు దిగారు. ఇవాళ రావిచెట్టు సెంటర్ దగ్గరకు రావాలంటూ వాట్సాప్ గ్రూప్స్ లో ఒకరిపై ఒకరు సవాళ్లు కూడా చేసుకున్నారు. దీంతో మరోసారి ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. రెహనా, పూతరేకులు ప్రసిద్ధి చెందిన ఈ ఆత్రేయపురం గ్రామంలో ఇవాళ నిన్న కూడా ఏదైతే ఈ ఎన్నికల వేడి కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నిన్న పోలింగ్ బూత్ నెంబర్ 26 నెంబర్ బూత్ లో ఇటు వైసీపీ టీడీపీ మధ్యలో గొడవ చోటు చేసుకుంది. అందులో మండల టీడీపీ అధ్యక్షుడు ముదునూడి సత్యనారాయణరాజు అలియాస్ గబ్బర్ సింగ్ పై కొందరు దాడి చేయడం జరిగింది. అదేవిధంగా పరస్పరం దాడులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూప్ అంటే గ్రామానికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ లో గోపిరాజ్ అనే వైసీపీ నాయకుడు ఛాలెంజ్ చేయడం జరిగింది. దమ్ముంటే రావిచెట్టు సెంటర్ కొద్దిగా రావాలని చెప్పి కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే టీడీపీ కార్యకర్తలు కూడా స్పందించి ఏదైతే చూసుకుందామని చెప్పి కూడా ప్రతి సవాల్ చేసి రావిచెట్టు సెంటర్ వద్దకు చేరుకున్న పరిస్థితి ఇవాళ. అయితే ఇందులో చూస్తే కనుక అక్కడ ఎక్కువ సంఖ్యలో జనం గుమిగూడి కొట్లాడి దిగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ఈ గందరగోళంలో కొంతమంది పోలీసులు అంటే అక్కడ స్థానిక ఎస్ఐపై కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అయితే ధృవీకరించలేదు, కానీ ఎస్ఐపై కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఒకసారిగా ప్రత్యేక పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ వారిని అక్కడ పంపించేశారు.
కొత్తపేట డిఎస్పీ రమణారావు కూడా వచ్చి పరిస్థితిని కూడా సమీక్షించడం జరిగింది. అదే ఈ టీడీపీ కార్యకర్తలు అటు వైసీపీ టీడీపీ కార్యకర్తలు గొడవపడిన నేపథ్యంలో కొత్తపేట నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు వైసీపీ నుంచి పోటీ చేసిన చెల్ల జగ్గిరెడ్డి, అదేవిధంగా టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు సత్యానందరావు కూడా ఆత్రేయపురం గ్రామానికి చేరుకున్నారు. మండల కేంద్రమైన ఈ గ్రామానికి సంబంధించి ఇతర చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కొంతమంది నాయకులు కూడా చేరుకోవడం జరిగింది. మొత్తం మీద ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామంలో నిన్న పోలింగ్ బూత్ దగ్గర జరిగిన ఘర్షణ కారణంగా అదేవిధంగా ఇవాళ గ్రామానికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి సవాళ్లు చేసుకున్న నేపథ్యంలో రావిచండ చెట్టు సెంటర్ వద్ద దాదాపుగా ఘర్షణ పడే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే పోలీసులు మాత్రం స్పందించి ఏదైతే ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం గ్రామంలో కూడా పోలీస్ పికెట్ కొనసాగుతుంది. రహనా. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.